ఓం నమో వెంకటేశాయ. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను రీసెంట్గా మొన్ననే తిరుపతి వెళ్ళొచ్చాను. సో అక్కడ ప్రతి ఒక్కటి వీడియో తీసి ఏమైనా డౌట్లు ఉంటే మీకు అంటే చాలామంది తిరుపతి వెళ్తారు, బట్ కొంతమందికి తెలియదు కదా. సో అలాంటి వాళ్ళ కోసం నాకు తెలిసిన నేను అక్కడ పాటించిన కొన్ని అంటే ఏంటంటారంటే కొన్ని టిప్స్, అలాగే మనకి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ నేను తిరుపతి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత తిరుపతి నుంచి మనం బయటికి రాగానే మనకి కుడివైపున తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే విష్ణు నివాస్ అని ఉంటుంది. అక్కడ మనకి తిరుపతిలో అంటే ఫ్రీ దర్శనం. చాలామంది మన ఇంటి దగ్గర నుంచే బుక్ చేసుకొని వెళ్తాం. 300 రూపీస్, అలాగే రూమ్స్ అని 500 రూపీస్కి ఎవరి బడ్జెట్లో వాళ్ళు రూమ్స్ అని బుక్ చేసుకుంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఒకళ్ళు ఫ్రీ దర్శనం అనుకోకుండా ప్రయాణం మాలాగా చేస్తే అలాంటప్పుడు విష్ణు నివాస్లోని ఇక్కడ మనకి ఫ్రీ లగేజ్ కౌంటరు, అలాగే తెల్లవారి 3:30 నుంచి 6 వరకు మనకి ఈ ఫ్రీ దర్శనం టికెట్లని ఇస్తారు. మన ఇంట్లో ఎంతమంది ఉంటే దర్శనంకి వెళ్ళాలనుకుంటే ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళాలండి. అక్కడ మనకు దర్శనం టికెట్లు అనేది ఇస్తారు. అలాగే శ్రీవారి మెట్టు, అలిపిరి మెట్ల దగ్గర కూడా మనకి ఫ్రీ దర్శనం టికెట్లు అనేది ఇస్తారనమాట. సో తిరుపతి నుంచి మేము అరుణాచలం వెళ్ళాం. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది మా రూమ్ అండి. తిరుపతిలో ఓన్లీ మనకి 50 రూపీస్ రూమ్స్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. ఆ రూమ్ అనేది ఎంత లగ్జరీగా, ఎంత సూపర్గా ఉంటుందంటే మనకి హాట్ వాటర్ కూడా వస్తుంటుంది దాంట్లో వెళ్ళి. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే అండి, తిరుపతిలోని ఫ్రీ భోజనం కానీ మనకి ఎక్కడ అనేది డబ్బులు అనేది మనకి అంతగా ఖర్చు అవ్వదండి. ఫ్రీ బస్సెస్ అని, ఫ్రీ భోజనాలని చాలా బాగుంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది, మీకు కనిపిస్తుంది వీడియో అంతా. ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదా అగ్నిలింగం, ఇవంతా అరుణాచలం అండి. సో అరుణాచలం కూడా మేము తిరుపతి మీద పైన తిరుపతి దర్శనం అయ్యాక కిందకు వచ్చేసాం కదా. కిందకు వచ్చే ఉగాది రోజు మేము తిరుపతిలోనే ఉండాలి ఫస్ట్. అయితే కిందకు వచ్చేసి తిరుపతిలోని అక్కడి నుంచి మనకి వేలూరుకి, అలాగే వేలూరు వరకు వెళ్ళి అక్కడ వెళ్ళి మనం ఏమైనా ట్రైన్ కానీ లేదా అంటే బస్సెస్ కూడా మనకు ఉంటాయి. 80 కిలోమీటర్స్ వేలూరు నుంచి 200 పడుతుంది ఒక మనిషికి బస్సెస్ అనేది. అక్కడ వెళ్ళి దగ్గరే 2 గంటల ప్రయాణం అండి. చాలా బాగుంటుంది అరుణాచలం. తిరుపతికి వెళ్ళినప్పుడు ఒక్కసారైనా మన లైఫ్లో ఒక్కసారైనా అరుణాచలం మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఒకవేళ నడవలేని వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఆటో కూడా ఉంటాయి. మనం ఆటో మీద కూడా అలా ప్రదర్శనం చేసి కూడా వచ్చేయచ్చు. బట్ మనం మాత్రం ఒక్కసారి గిరి ప్రదర్శన చేస్తే అక్కడ నాకు చాలామంది చెప్పారండి, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మొన్న రీసెంట్గా వెళ్ళారు, వాళ్ళు కూడా చెప్పారు. బట్ నేను అక్కడికి ఒకసారి వెళ్ళిన తర్వాతే కదండి నాకు ఈ అనుభూతి అనేది తెలిసింది, అరుణాచలం ఎంత పవర్ఫుల్ అనేది. సో అక్కడ ఉన్నది అగ్నిలింగం అంట అండి. అక్కడ మనం తెలియక చేసిన ఏ పాపాలైనా మనం అనుకోకుండా కొన్ని పాపాలు అనేది చేసేస్తుంటామండి మనకు తెలియకుండా. సో అలాంటి పాపాలు కూడా పటాపంచలైపోయి కాలి బూడిదైపోతాయంట. ఆ స్వామి దగ్గరికి వెళ్ళి మన క్షమాపణ కోరుకుంటే మన పాపాలన్నీ కాలి బూడిదయ్యి మనకి ఆ స్వామి అనేది కనుకరిస్తారండి. సో కరుణిస్తారు. నా మాటగా ఒక్కసారి మీరు వెళ్ళండి. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఈ ట్రిప్ అనేది. అలాగే అరుణాచలంలో 8 శివలింగాలు ఉంటాయండి. 8 శివలింగాలు మనం గిరి ప్రదర్శన చేస్తున్నప్పుడు ఈ 8 శివలింగాలు మనం దర్శించుకోవాలి. మేము బయట నుంచి దర్శనం చేసుకున్నాం ఈ లింగాలన్నిటి. ఎందుకంటే మేము నైట్ 11:30కి మేము బయలుదేరాం. సో మా రూమ్కి వచ్చినప్పటికి 4 అయిపోయింది. ప్రతి ఒక్క లింగాలకి మనం దర్శించుకొని బయటకు వెళ్ళి ఫస్ట్ మేము అగ్నిలింగం దగ్గర నుంచి స్టార్ట్ చేసే ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తాం ఫస్ట్ గుడి నుంచి, అక్కడ కర్పూరం అనేది వెలిగించి ఇక్కడ మేము ప్రదర్శన స్టార్ట్ చేస్తాం. ఎలాంటి ఆటంకం రాకుండా నువ్వే కాపాడు స్వామి అని మనసులో తలుచుకొని మన ప్రయాణాన్ని సాగిద్దాం. సో అలా సాగించినప్పుడు మనకి చాలా లింగాలు ఉంటాయండి. ఇక్కడ కుబేరలింగం, వాయులింగం, అగ్నిలింగం, ఈశాన్యలింగం, ఇంద్రలింగం,
ఇలాగా చాలా లింగం, సూర్యలింగం, చంద్రలింగం చాలా మనకి లింగాలు అనేది కనిపించాయి. సో ప్రతి ఒక్క గుడి దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఎలా ఉందో. నైట్కి కూడా నైట్ 1:30 ఇలాగ అవుతుంది. ఆ టైంలో లాస్ట్ దండి ఇంద్రలింగం ఇక్కడ మేము దర్శించుకొని ఇక్కడ చాలామంది చూడండి కర్పూరం వెలిగిస్తున్నారు. ఆ స్వామి దగ్గర కర్పూరం అనేది వెలిగించి మనం ఇంటికి మేము రూమ్కి వెళ్ళిపోయాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అరుణాచలం, ఇది రాజద్వారం అండి ఫస్ట్ది. అలాగే అరుణాచలంకి 4 ద్వారాలు ఉంటాయి. ఫస్ట్ అన్ని వైపుల నుంచి మనం వెళ్ళొచ్చు. 4 ద్వారాలు ఉంటాయి. చాలా బాగుంటుందండి. మేము ఎంట్రన్స్ ఇలాగా ఫస్ట్ మేము వెళ్తున్నాం లోపలికి. ఇప్పుడు నేను సెల్లల్లోని టీవీల్లో చూడడమే తప్ప నేను ఎప్పుడు అనుభూతి చెందలేదు. ఫస్ట్ టైం అండి అరుణాచలంలో వెళ్ళాక అక్కడ నాకు చాలా బాగా నచ్చిందండి అరుణాచలం అనేది. సో ఒకసారి మీకు వీలైతే మాత్రం తప్పకుండా మీ ఫ్యామిలీతో అనేది ఒక్కసారి వెళ్ళండి. అయితే అండి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మన గుడి అంతా చాలా ప్రశాంతంగా, చాలా తొందరగా దర్శనం కూడా ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోతుంది. అంత బాగుంటుందన్నమాట. సో ఈ అరుణాచలం తర్వాత నెక్స్ట్ మళ్ళీ మేము తిరుపతి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ మేము శ్రీకాళహస్తి, అలాగే కిందనున్న గోవిందరాజ స్వామి టెంపుల్ ఇవన్నీ దర్శించుకున్నాం. ఇంతకుముందు ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కాణిపాకం ఇవన్నీ వెళ్ళేసి వచ్చామన్నమాట. సో అందుకే ఈసారి అక్కడ ఎక్కడా వెళ్ళలేదు. అయినా టైం కూడా చాలా తక్కువగా ఉంది. అందు గురించి మేము జస్ట్ ఈ అరుణాచలం నుంచి మళ్ళీ రిటర్న్ తిరుపతి వెళ్ళామన్నమాట. వెళ్తున్నప్పుడు మేము విజయవాడ కూడా వెళ్ళాం. విజయవాడ వెళ్ళి అక్కడ వెళ్ళి అన్నవరం వెళ్ళామన్నమాట. సో ఈ అరుణాచలంలో మీకు గుడి చుట్టూ తిరిగి మీకు చూపిస్తున్నాను. ఇది దేవతా వృక్షం అంటండి. ఈ వృక్షం కోసం నాకు తెలీదు. అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటే ఆయన్ని అడిగాను, సార్ ఏంటి ఇక్కడ చెట్టుకి ఇలా కడుతున్నారంటే, అమ్మ పిల్లలు లేని వారు, పెళ్ళిళ్ళు అవ్వకపోయిన వాళ్ళు, ఏవైనా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ చెట్టుకి ఇలాగా ప్రదర్శనం చేసి ఇక్కడ వాళ్ళు ఏదైనా ముడుపు అనేది కడితే వాళ్ళ కోరిక అనేది తీరుతుందంటమ్మా. ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. సో అందు గురించి ఇక్కడ అందరూ ఇలా కడుతుంటారమ్మా అని చెప్పారనమాట. ఇది అండి ఇది దేవతా వృక్షాలు అంటారు. మేము నైట్ టైం వెళ్ళడం అండి ఎక్కువగా మనకి అంటే శివలింగాల్లో మేము దర్శించుకోలేకపోయాం. అలాగే కింద తిరుపతికి వచ్చి మళ్ళీ అక్కడ వెళ్ళి కాళహస్తి వెళ్ళాం. కాళహస్తి కూడా మనకి ఒక 1 అవర్ జర్నీ అనమాట. బస్సులోనే వెళ్ళాం మేము. ఇది కాళహస్తి 10 years బ్యాక్ నేను వెళ్ళినప్పుడు గుడి అనేది ఇంత డెవలప్ అవ్వలేదు. ఇప్పుడు మాత్రం చాలా చుట్టుపక్కల షాప్స్ ఉండేవి అన్నీను. బట్ ఇప్పుడు ఏమీ లేవండి. నాకు నిజంగా చెప్పాలంటే నాకు ఫస్ట్ మేము 10 years బ్యాక్ మేము కాళహస్తి వెళ్ళినప్పుడు ఎంత నాకు నచ్చిందో అప్పుడే బాగా నచ్చిందండి నాకు ఆ గుడి అనేది. తర్వాత ఆ కాళహస్తి నుంచి రిటర్న్ అయిన తర్వాత మేము గోవిందరాజ స్వామి టెంపుల్కి వెళ్ళాం. అక్కడ కూడా మేము మా దర్శనమే లాస్ట్. తర్వాత మేము బయటకు వచ్చాక ఇలా డోర్లు అనేది వేసారు. సో అక్కడ నుంచి తిరుపతి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత విజయవాడ వెళ్ళాం. అక్కడైతే మాకు వీడియో తీయడానికి అవ్వలేదు. చాలా అంటే మాకు ట్రైన్ టైం అయిపోతుందని స్పీడ్గా వెళ్ళి వచ్చేసాము. ఒక విజయవాడ వెళ్ళినా కూడా అక్కడ మనిషికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 100 రూపీస్ ఉంది, 300 రూపీస్ కూడా ఉన్నాయి. అక్కడ నడవలేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ లిఫ్ట్లో పైకి వరకు వెళ్ళి మనం హ్యాపీగా దర్శనం అనేది 10 minutesలో అయిపోతుంది దర్శనం. అలా కూడా చేయొచ్చు. తర్వాత విజయవాడ నుంచి మళ్ళీ అన్నవరం వచ్చామండి. అన్నవరంలో ఇది అంతా మీకు ఈ వ్యూ కనిపిస్తుంది అంతా అన్నవరం అనమాట. అన్నవరం కూడా మేము బస్సులో ఇలా ప్రయాణించి అన్నవరంలో కూడా మేము దర్శించుకున్నాం స్వామివారికి. సో అదండి మాది ఈ తిరుపతి ట్రిప్ అనేది మన చేతిలోని. అంటే ఇప్పుడు నేను, మా హస్బెండ్, 2 పిల్లలు. మాకు మ్యాక్సిమం మరీ ఎక్కువగా ఖర్చు పెట్టాలి అనుకుంటే ఒక 15,000 పట్టుకుంటే చాలండి. లేదు అంటే 10,000లో హ్యాపీగా, అంటే టికెట్లు తీగా మనకి 10,000లో హ్యాపీగా వెళ్ళి వచ్చేయచ్చు మనకి. అంటే మనం అనుకుంటే ఇలాగ ఈ బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు. నా లాస్ట్ సింహాచలంతో ఎండింగ్ చేసుకున్నామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా లాస్ట్ సింహాచలం వ్యూ అండి, కొండపై నుంచి ఇలా ఉంది. థ్యాంక్ యూ.